సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ, మనం ఎవరినన్నా ఇష్టపడితే బాగా హార్ట్కి టచ్ అయినంత ఇష్టం ఉంటే ఎక్కువ విలువ ఇస్తాం. అంటే మనల్ని మనం దిగజార్చుకొని కూడా వాళ్ళకి విలువలు ఎక్కువ ఇస్తాం. ఒక పర్సన్ మనకు నచ్చితే పీక్స్కి వెళ్ళిపోయి మనల్ని మనం దిగజార్చుకుంటూ మన లైఫ్ లో వాళ్ళు అంత ఇంపార్టెన్స్ మనం అంత విలువ ఇచ్చినప్పుడు ఆ పర్సన్స్ మనల్ని దూరం పెడితే ఎలా బతకాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దూరం పెడుతున్నారు? నిన్నటి దాకా ప్రతి క్షణం నువ్వు ఫోన్ చేయాలి, ఎవరైనా సరే. అంటే నేను ఇద్దరి అమ్మాయి లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, లేకపోతే మన పక్కన ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, మన ఫ్రెండ్స్ కాదు. నిన్నటి దాకా మనము లేకపోతే, మనం ఒక క్షణం ఫోన్ చేయలేకపోతే ఉండలేను అన్న వాళ్ళు ఇవాళ ఎందుకు దూరం పెడుతున్నారు? ఒక లాజిక్ ఏంటంటే, ఏం పని లేదు, మీతో నాకు పని లేదు, మీ అవసరం లేదు, అంతే. పని అయిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనిపించదేమో కదమ్మా. అది వాళ్ళ ముందు ఫిక్స్డ్ అండి. అది ముందు ప్రోగ్రామ్ అంతా అది డిజైన్ చేసిన ప్రోగ్రామ్. నాకు అవసరం ఉంది, నేను మీతో చాలా బాగున్నాను, మీరు లేకపోతే ఎలాగంటే ఒక ఊపిరి ఆడను, మీరు లేకపోతే నేను ఊపిరి కూడా తీసుకోలేను అన్నంత ప్రేమగా నేను మీతో ఉన్నాను, మీరు అయిపోయిన తర్వాత నీ ఊపిరి నువ్వు తీసుకో అనేసి వెళ్ళిపోతాం. అది దట్ ఈస్ క్వైట్ కామన్, అంతే. సో మనమేం నేర్చుకోవాలంటే, అంటే ఇటుపక్క వాళ్ళు ఎవరైనా, మీరైనా నేనైనా, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా, ఒక ప్రేమ చూపిస్తే, ఎవరైనా ఒక అఫెక్షన్ చూపిస్తే, అంటే మంచి వాళ్ళు, అంటే ప్లెయిన్ హార్టెడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సరెండర్ అయిపోయి ఇంకా వాళ్ళ కోసము ఏం ఆశించకుండా సరెండర్ అయిపోతారు. అదేనండి, ఏం సెల్ఫిష్నెస్ లేకుండా అటువైపు వాళ్ళు కూడా అలా ఉండరండి. ఎప్పుడైనా సరే ఇట్లాంటి బంధాలన్నీ ఎలాగుంటాయంటే, మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అది అలవాటే. మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి ఇంకొక టెంట్ వేస్తారు, ఇంకొక చోట, అక్కడ ఇంకొక అవసరం ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకు నాతో అవసరం లేదు, అవసరం ఉన్నంతసేపే నాతో ఉన్నారు. మీరు ఇందులో నేను మళ్ళీ చెప్పినట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు అనొచ్చు, ఫ్రెండ్స్ అన్నా అవ్వచ్చు, అమ్మాయి అబ్బాయి అయినా ఎవరైనా ఉండొచ్చు. సో మనం కాకపోతే మనం తెలుసుకోవడానికి ఎప్పుడు టైం పడుతుందంటే, మనం వదిలేసినప్పుడు టైం పడుతుంది. దెబ్బ మనకు తగిలినప్పుడు అది అవుతుంది. సో అంత లోపల మనం కావాల్సిన డ్యామేజ్ అంతా మనకు అయిపోయి ఉంటుంది. వాళ్ళు లేరనిపోయి మనం బాధపడము. మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకరినొకరు ఎవరు ఇష్టపడ్డా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఇరుగు పొరుగు వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా, ఒకరికొకరు ఇష్టపడితే, నేను బాధపడితే మీకు బాధ ఉండాలి కదా. మీకు బాధ లేనప్పుడు మరి నన్ను మీరు ఇష్టపడ్డట్టా లేదా? ఇష్టపడితే మీరు నన్ను ఎందుకు బాధపడతారండి? బాధ పెట్టరు కదా. సో మరి నన్ను బాధ పెట్టారు అంటే మీ అవసరం కోసము నన్ను బాధ పెట్టకుండా కొన్ని రోజులు ఉన్నారు, దాని తర్వాత మీ అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయారు, సింపుల్ అందులో. సో అందులో మనం ఏం చేయాలంటే, మనం కూడా వదిలేసుకోవాలంటే ఏం చేయాలి? వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సో మనం ఎంతసేపు వచ్చి ఏదైనానండి లైఫ్లో మళ్ళీ నేనేం చెప్తానంటే, ఎప్పుడూ ఎవరిని ఏది అడుక్కోకండి. అడుక్కున్న దానికి విలువ ఉండదండి. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నాకు, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటానంటే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోమంటారు. ఎందుకంటే నాకున్న ఫీలింగ్స్ మీకు ఉండాలి కదా. మీకు నాకున్న ఫీలింగ్స్ మీకు లేనప్పుడు మీరెందుకు బాధపడతారో చెప్పండి? మీరేం బాధపడరు. నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్తారు. అందుకని ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళను నువ్వు వదిలేసావా, నీకంటే ముందు నేనే వదిలేస్తానని చెప్పాలి. చెప్దామనుకున్నావా, నువ్వు చెప్పబోతున్నావు, నేను చెప్పేశాను అనుకోండి. లేకపోతే కష్టం అండి. వాళ్ళ కోసమే మనం ఏడుస్తూ, వాళ్ళేమో మనల్ని బాధ పెట్టేసి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎందుకంటే బాధపడాలి కదా. ఇప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నేను కూడా అంతనే స్ట్రాంగ్గా ఉంటాను. నువ్వు లేకపోయినా నేను బాగా బతికానని చూపిస్తాను. నేను బతకలేనా? నేను పుట్టంగానే నువ్వు నా పక్కన ఉన్నావా? లేవు కదా, లేవు, అంతే. అప్పుడు ఏం నచ్చిందో నీకు ఇప్పుడు ఏం నచ్చలేదు. నిజంగా నచ్చనప్పుడు నువ్వు చెప్పు. నిజంగా నువ్వు సిన్సియర్గా నాతో పాటు ఉండాలనుకుంటే నువ్వు చెప్పు, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నచ్చట్లేదని చెప్పు. సో నాకు ఎట్లాగా మీరంటే ఇష్టం కాబట్టి నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ట్రై చేయకున్నా కూడా, నా తప్పు లేకున్నా కూడా, సరే మీకు నచ్చలేదేమో అని చెప్పేసి నేను మీకు నచ్చిన విధంగా ఉంటాను. ఎందుకంటే నాకు మీరంటే అంత ఇష్టం కాబట్టి. అవన్నీ నువ్వు ఏమి చెప్పకుండా నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి ఫోన్లో ఆన్సర్ చేయకుండా ఇగ్నోర్ చేస్తే
మీరు అన్నట్టుగా అదొక చాలా పెయిన్ఫుల్ ఇదండి, కానీ భరించాలి, తప్పదు. ఎందుకంటే మీ ఉద్దేశం ఎవరైనా సరే ఒక ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వదిలేశాడు అంటే నేను బాధపడితే నువ్వు చూడాలనే స్వార్థంతోనే వదిలేసావు. సో నేను ఎప్పుడైతే బాధపడతానో నీవు అనుకున్నది నీ గోల్ నువ్వు రీచ్ అయినట్టు. నేను అది రీచ్ కాకుండా చెయ్యాలంటే ఐ షుడ్ బి వెరీ హ్యాపీ. నువ్వు ఉన్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉండాలి అంతే. లేకపోతే చుట్టూ తిరుగుతాం అనమాట, నువ్వే ఉండు, నువ్వే కావాలి నాకు, అట్లీస్ట్ ఎక్కడన్నా ఒక కార్నర్ లో ప్లేస్ ఉంటే నేను అక్కడ ఉంటా. అది ఇంకా దారుణం. ఇంకా మనల్ని ఆల్రెడీ దిగజార్చుకునే వాళ్ళకి విలువ ఇచ్చాము, నిలబెట్టుకోలేదు. ఇంకా దిగజార్చుకోవడం అంత అవసరం లేదు. అంత అవసరం లేదండి. ఎవరి కోసం ఎవరు పుట్టలేదు, ఎవరి కోసం ఎవరు బతకాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరి కోసం వాళ్ళు అర్హులు కాదేమో, మనకి మన విలువను తీసుకోవడానికి అలా అంత అర్హులు కాదేమో అనుకుని వదిలేసి. మీరు అన్నట్టుగా అదొక్క పాయింట్ ఎవరైనా గుర్తు పెట్టుకుంటారని అసలు బాధే ఉండదండి. అసలు నీకే అర్హత లేదు వాళ్ళకు అనుకోవాలి. ఇప్పుడు మనం ఎంతో మంది లైఫ్ చూసాం, చాలా మంది లెజెండరీ సింగర్స్ కానీ లేకపోతే ఎవరు ప్లేయర్స్ కానీ వాళ్ళు కూడా ఫస్ట్ వదిలేసి సెకండ్ లో వాళ్ళు ఎంతో పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీకే అర్హత లేదు, నువ్వే వెళ్ళిపోయావు అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఒకరి విలువ తెలియాలి అని అంటే నీకు ఆ క్వాలిటీస్ ఉండాలి, నీకు వాళ్ళలో ఉండే టాలెంట్ నువ్వు గుర్తించే నీకు తెలివితేటలు ఉన్నాయి, అవి లేవు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు. సో నేనేం చేస్తానంటే నీకోసం నేను టైం వేస్ట్ చేసుకుండా నా టాలెంట్ ఏంటో నేను ఇంప్రూవ్ చేసుకొని నేనేంటో నేను బతుకుతా. అంతే కదా. అప్పుడు నువ్వే ఏడవాలి, నాకెందుకు, నేనెందుకు ఏడుస్తాను నీకోసం? నువ్వు కదా నన్ను వదిలేసావు, నేను వదిలేసానా? మంచోళ్ళని మిస్ చేసుకున్నందుకు ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. ఇది నేను అమ్మాయి అబ్బాయి గురించి చెప్పట్లేదండి. ఎవరైనా ఒక ఫ్రెండ్షిప్ అయినా, ఒక ఆఫీసులో జాబ్ చేసే వాళ్ళైనా, ఒక ఇరుగు పొరుగు వారైనా, ఎవరైనా సరే ఒకరిని ఒకరు బాధ పెట్టి వెళ్ళిపోయారు అనంటే ఐఎమ్ క్లీన్, నాదేం తప్పులేదు, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు బాధపడు. అంటే వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవతల ఈ పర్సన్స్ మళ్ళీ వాళ్ళకి రీఎంట్రీ ఇవ్వరు. ఇంకా తర్వాత నువ్వు మొత్తుకున్నా మొర పెట్టుకున్నా ఇంకా రీఎంట్రీ ఇవ్వరు. నువ్వు కోల్పోయావు, నువ్వు అర్హుడు కదా, నువ్వేంటో నాకు తెలిసినప్పుడు మళ్ళీ నేను ఎందుకు రానిస్తాను? మళ్ళీ వచ్చి మళ్ళీ నీతో అదేంటి చీచి అనిపించుకోవడానికి నేను అంత రెడీగా లేను కదా. సో అందుకని ఎవరైనా మనను వద్దు అనుకున్న వాళ్ళను కొబ్బరికాయ వాళ్ళని ఎత్తిన కొట్టేసి వెళ్ళిపోని దారి చూపించేసి మన దారిలో మనం వెళ్ళిపోవడం చాలా అర్హులు కాదు మనకు అనేది ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక డైమండ్ విలువ డైమండ్ తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుందండి. విసిరేసిన వాడు విసిరేశాడు అంటే వాడికి తెలియదు, వాడు రాయని విసిరేశాడు, అది ఇంకొకరు ఎవరో వజ్రం అని వాడెవరో డైమండ్ అని పట్టుకున్నాడు, వాడు క్యాచ్ చేశాడు. సో వాళ్ళ వల్ల వాళ్ళు ఉపయోగపడతారు. నువ్వు ఏడుస్తా కూర్చో, భగవంతుడు మనకి ఎవరో ఒకరిని మళ్ళా చూపిస్తారు కూడా. చూపిస్తారండి. చూపించకపోయినా 1% నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నువ్వు లేకపోతే నాకేం పర్వాలేదు అనేసి ఇంకా వీలైతే వాడు ఎక్కడన్నా ఉంటాడు చూడండి, వాడి ముందే హాయిగా చక్కగా బతకాలి మనం. అంతే. అప్పుడు నేను నీ ఇంటి ముందుకు వచ్చా కదా, ఇప్పుడు నా ఇంటి ముందుకు వస్తే నేను తలుపులు మూసేస్తా. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.